దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఆందోళన జరుగుతోంది. లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఒక రకంగా డిప్రెషన్కి వెళ్తున్నారు పిల్లలు. ఎందుకంటే ఎంతో కష్టపడి చదివి వివిధ వైద్య కోర్సులో చేరడం కోసం రాసిన నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షా పత్రాల లీకేజ్ వల్ల కేంద్రం రద్దు చేసి దాన్ని సిబిఐకి ఇచ్చి పరీక్ష మళ్ళీ పెడతామని చెప్పారు. ఇది కరెక్టేనా? కొన్ని లక్షల మంది విద్యార్థులు నెలల తరబడి కోచింగ్ సెంటర్లలో తిండి తిప్పలు మాని నిద్రాహారాలు మాని చదివి రాసిన పరీక్ష ఎవడో ఒకడు క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తేనో లేకపోతే ఒక మాఫియా క్వశ్చన్ పేపర్ని లీక్ చేస్తే లక్షలాది మంది బలైపోతే జస్ట్ లైక్ దట్ రద్దు చేస్తున్నాం మళ్ళీ రాసుకోండి అనేది ఇది కేంద్ర ప్రభుత్వం లేదా పాలక వర్గాల బాధ్యత రాహిత్యం అనిపించుకోదా? పోనీ ఇది ఒకసారే ఇప్పుడు లీక్ అయిందా అంటే వరుసగా లీక్ అవుతోంది. వరుసగా ప్రతిసారి పేపర్ లీక్ అవుతోంది, మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నారు. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. పోయినసారి కూడా లీక్ అయితే ఏదో 150 మంది వరకే అది ఆ పత్రం దొరికింది కాబట్టి ఆ 150 మందికి మళ్ళీ పెడతామని చెప్పి ఏదో కంటి తుడుపు చర్యగా లాగించారు. కానీ నిజానికి అది కూడా దాంట్లో లుకలుకలను బయటపెట్టింది. ఇంత పెద్ద మాఫియా నడుస్తూ ఉంటే మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ ఈ ప్రాంతాల నుంచి నడుస్తుంటే ఫర్ దట్ మ్యాటర్ తెలంగాణ ఈసారి అయితే ఆ క్వశ్చన్ పేపరు నాసిక్లో లీక్ అయి రాజస్థాన్, ఇటు తెలంగాణ, మహారాష్ట్ర ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పేపర్ సర్క్యులేట్ అయింది. గెస్ పేపర్ రూపంలో వచ్చిన ఈ క్వశ్చన్ పేపర్ అది గెస్ పేపర్ కాదు, రియల్గా రిలీజ్ చేసిన క్వశ్చన్ పేపర్ అని, రియల్గా ముద్రించిన క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ అయింది. 4 సెట్లు ఇస్తే 4 సెట్లలో ఏ పేపర్ అయితే పిల్లలకి పరీక్ష రాయమని ఇస్తారో ఆ పేపరే ముందు గెస్ పేపర్ రూపంలో లీక్ అయింది. ఇంత పర్ఫెక్ట్గా లీక్ చేశారు అంటే ఇది ఈసారి మాత్రమే కాదు, రిపీటెడ్గా ఇలాగే జరుగుతోంది అంటే ఇందులో పొలిటికల్, బ్యూరోక్రసీ అండ్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల మాఫియాలు ఈ 3 హ్యాండ్ ఇన్ గ్లోగా పనిచేయకపోతే ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది ఆషామాషిగా తీసుకునే వ్యవహారమేనా? ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద వ్యవస్థల్లో కనీసం ఒక క్వశ్చన్ పేపర్ని పర్ఫెక్ట్గా పకడ్బందీగా తయారు చేసి లీక్ అవ్వకుండా పరీక్షను నిర్వహించే కనీస సామర్థ్యం లేదా మన వ్యవస్థలకి? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక దాన్ని పెట్టి దానికి పెట్టాల్సిన చైర్మన్ పోస్ట్ని ఖాళీగా పెట్టి డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో చేసేసుకుంటూ ఎగ్జామ్ నిర్వహిస్తే అంటే ఒక ఏజెన్సీకి సంబంధించిన వ్యవస్థను కూడా సరిగ్గా నియామకాలు చేయలేరా టైంకి? వీళ్ళందరూ డాక్టర్లు అవ్వాలి, వీళ్ళందరూ వివిధ విభాగాలు, అది డెంటల్ డాక్టర్లా లేకపోతే బిఏఎంఎస్లా లేకపోతే ఆయుష్, ఆయుర్వేద్, న్యాచురోపతి ఇంకేవో చాలా ఉన్నాయి, వాటితో పాటు ఎంబీబీఎస్. ఇన్ని రకాల డాక్టర్లను తయారు చేయాల్సిన కోర్సుకు సంబంధించిన ఈ నీట్ టెస్ట్ని ఇంత భూయిష్టంగా తయారు చేయడం కాదు, తయారు చేసిన దాన్ని సమర్థవంతంగా నిర్వహించలేక పేపర్ లీక్ అయ్యింది అని అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వంలోని లుకలుకల్ని, లోపాలని, అలాగే రాజకీయ బ్యూరోక్రటిక్ అవినీతిని బయటపెట్టినట్టు కాదా? ఇప్పుడు సిబిఐకి ఇస్తే సిబిఐ పట్టుకుంటోంది, ఆల్రెడీ కొంతమందిని పట్టుకుంటోంది. కానీ బలైపోయింది ఎవరు? 23 లక్షల జీవితాలు, 23 లక్షల కుటుంబాలు. వాళ్ళందరూ మళ్ళీ చచ్చేదాకా చదివి మళ్ళీ ఆ కోచింగ్కి వెళ్ళాలి, మళ్ళీ రాయాలి. ఈసారి ఇచ్చిన క్వశ్చన్లు ఇవ్వరు. ఈసారి వాళ్ళు చేసిన తప్పుగా ఏం చేస్తారంటే ఈసారి ఇచ్చే క్వశ్చన్ పేపర్లు భయంకరమైన టఫ్గా ఇస్తారు. భయంకరం అంటే ఎంత భయంకరంగా ఇస్తారు? లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కూడా అదే. తప్పు వాళ్ళది, వాళ్ళు మామూలుగా 4 సెట్లు తయారు చేసి ఇచ్చారు. పిల్లలు ఓకే కష్టపడి చదివిన వాళ్ళు పాస్ అయ్యారు, సీట్లు వచ్చినాయి, చదివారు. ఇప్పుడు ఏం చేస్తారు?
లీక్ అయింది కదా, టెస్ట్ రద్దు అయింది కదా, ఇక ఆ కోపం అంతా పిల్లల మీద చూపిస్తారనమాట. పిల్లల మీద చూపించి భయంకరమైన ఇదిగా ఇస్తారు ఆ పేపర్ని పిల్లలకి. ఇక అది ఒక నరకం అన్నమాట రేపు రాయబోయే పరీక్ష. ఎంతో హై లెవెల్ స్టాండర్డ్స్, ఎంతో ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాడు తప్పితే రాయలేని రేంజ్లో ఇస్తారు క్వశ్చన్ పేపర్. ఇది ఏ రకమైన న్యాయము? ఇది ఎందుకు ఇలా రిపీటెడ్గా జరుగుతుంది? నాట్ ఓన్లీ దిస్ టైం, ఎవ్రీ టైం ఫర్ లాస్ట్ 6 years, గడిచిన 6 సంవత్సరాలుగా రిపీటెడ్గా జరుగుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎందుకు ఇంత అచేతనంగా, ఎందుకు ఇంత అసమర్థతతో పనిచేస్తోంది? కేంద్ర విద్యాశాఖ ఎందుకు దీన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దలేకపోతోంది? అసలు కేంద్ర విద్యాశాఖలోనే లోపాలున్నాయా? మంత్రిత్వ శాఖ దీన్ని పట్టించుకోవట్లేదా? 1200 కోట్లు ఖర్చు దీనికి. పిల్లల దగ్గర నుంచి ఫీజు వసూలు చేస్తారు, ఫ్రీగా ఏం కాదులే, కానీ 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరీక్ష, పిల్లల జీవితాలకు సంబంధించిన పరీక్ష ఇంత అత్యంత భయంకరంగా తయారు చేస్తే ఎవరిని అనాలి? ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ ఏడుపు, వాళ్ళ బాధ, వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వాళ్ళ ఆక్రోశం ఇది 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 ఏదో మాటలతోనో లేకపోతే ఓదార్పుతోనో లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెడతాంలే రాసుకోండి అని చెప్పడంతో తీరే బాధ కాదు ఇది పిల్లలది. ఆ కష్టం వాళ్ళకే తెలుసు పాపం. అయితే ఈ జరిగిన తీరు ఇప్పుడు సిబిఐకి ఇవ్వడం, సిబిఐ ఏం చేసింది, ఎలాంటి చర్యలు తీసుకుంది ఇప్పటి వరకు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎందుకు విఫలమైంది, ఈ అంశాలన్నిటి మీద డిబేట్ చూద్దాం. అయితే డిబేట్ చూసే ముందు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు కానీ, ఈ ఎగ్జామ్ మళ్ళీ ఎప్పుడు పెట్టే అవకాశం ఉంది, సిబిఐ ఎవరెవరిని ఎంతమందిని అరెస్ట్ చేసింది అనేది మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అప్డేట్స్ ఇస్తారు. ఒకసారి అది చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. సతీష్, గుడ్ ఈవినింగ్. నీట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, కేంద్ర విద్యాశాఖ వైపు నుంచి, మంత్రిత్వ శాఖ వైపు నుంచి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైపు నుంచి ఈ వైఫల్యాన్ని అంగీకరించే అవకాశం ఉందా? అంగీకరించి ఎవరు బాధ్యత వహిస్తున్నారు? కనీసం ఎవరైనా రాజీనామా చేస్తున్నారా తమ పదవులకు కానీ తమ బాధ్యతలకు కానీ? సిబిఐ ఎంతమందిని అరెస్ట్ చేసింది, ఎక్కడెక్కడ అరెస్ట్ చేసింది? ఎస్, గుడ్ ఈవినింగ్ వికే గారు. దాదాపు మీరు చెప్పినట్టుగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించి ఈరోజు సిబిఐకి నిన్న కేంద్ర విద్యాశాఖ అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక లేఖ రాసింది లిఖితపూర్వకంగా. ఆ లేఖ ఆధారంగానే వారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు సిబిఐ నిన్న లేఖ అందిన వెంటనే రంగంలోకి దిగిన అనంతరం కూడా ఇప్పటివరకు అధికారికంగా 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటి రాజస్థాన్లో 2 అదుపులోకి తీసుకుంటే, నాసిక్లో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు, ఇతర ప్రాంతాల్లో ఒక 2 అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో మే 3వ తేదీన పరీక్ష నిర్వహిస్తే మే 10వ తేదీన ఈ అంశం బయటకు వచ్చింది. కానీ దాన్ని అత్యంత అలసత్వంగా కూడా మే 12వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటన ద్వారా కూడా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేస్తూనే ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు కూడా తీసుకున్నారు. దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వారంతా కూడా తిరిగి మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి, వారి మనోస్థైర్యాన్ని కూడా పూర్తిగా కూడా అటు కేంద్ర విద్యాశాఖ సైతం కూడా దెబ్బతీసిందని చెప్పాల్సి ఉంటుంది. సిబిఐ దూకుడు పెంచిన అనంతరం కూడా ఇప్పటివరకు అధికారికంగా 5గురిని అదుపులోకి తీసుకున్నారు. మొదట అటు రాజస్థాన్కి సంబంధించి, రాజస్థాన్కి సంబంధించిన ప్రధానంగా మంగిలాల్ అదేవిధంగా దినేష్ బావల్తోని, అంటే ఇద్దరిని మొదట వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. వారు ఏప్రిల్ 26వ తేదీన ఈ పేపర్ని ఒక ప్రొఫెసర్ నుంచి, అంటే ఒక మెడికల్ డాక్టర్ సంబంధించి గుర్గాంలో ఆయన నుంచి కొనుగోలు చేసినట్టు కూడా వారు అధికారికంగా ఒప్పుకోవడం జరిగింది. వారు 29వ తేదీ, అంటే ఏప్రిల్ 29వ తేదీన ఇతరులకు కూడా విక్రయించారనేది కూడా వారు ప్రాథమికంగా కూడా ఈరోజు విచారణలో ఇదే అంశాన్ని వెల్లడించడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి ఒక మహిళను సైతం కూడా నాసిక్లో అరెస్ట్ చేయడం, వారికి సంబంధించి కూడా డేటాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్ ద్వారా కూడా ఈ దీనికి సంబంధించి ఒక రైటింగ్ ద్వారా కూడా మొత్తం 140 క్వశ్చన్లను పోలి ఉంది. వాటన్నిటిని కూడా రైటప్ ద్వారా రాశారు. గ్రేస్
పేపర్గా దీన్ని చెప్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు దానికి సంబంధించిన అంశంలో ఇప్పటికీ అత్యంత సీరియస్గా ఉందని చెప్పాల్సి ఉంటుంది. కానీ కేంద్ర విద్యాశాఖ తరఫున ఇప్పటివరకు అధికారికంగా ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, అదేవిధంగా అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన డైరెక్టర్ సైతం కూడా ఎక్కడ కూడా పెద్దగా స్పందించిన పరిస్థితి లేదు. కేవలం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించిన డైరెక్టర్ మాత్రం విద్యార్థుల యొక్క పరీక్షను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షను రద్దు చేస్తున్నామనే అంశం చెప్పారు. తిరిగి మరోసారి పరీక్ష నిర్వహిస్తాం, ఎప్పుడు నిర్వహిస్తాం అనే అంశం పైన కూడా ఇప్పటివరకు అటు కేంద్ర విద్యాశాఖ తరఫున కావచ్చు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరఫున కావచ్చు ఎక్కడ కూడా ఎలాంటి ప్రకటన కావచ్చు విద్యార్థులకు భరోసా ఇచ్చే అంశం పైన అటు కేంద్ర ప్రభుత్వం కూడా చేయకపోవడం కూడా పెద్ద ఎత్తున విమర్శల పాలవుతుందని చెప్పాల్సి ఉంటుంది. పార్టీలకు సంబంధించి వివిధ పార్టీలు కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు కూడా దాదాపు 93 సార్లు పేపరు లీక్ అయింది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలను పెద్ద ఎత్తున కూడా ఇదంతా చేస్తున్నాను. రాజకీయ విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనే ఈ తతంగం అంతా చూడాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఆయన మీడియా ముందు స్పందించడం కానీ, అధికారికంగా ఒక ట్వీట్ చేయడం కానీ, కేంద్ర ప్రభుత్వం తరఫున విద్యార్థులకు భరోసా కల్పించడం కానీ ఇలాంటి అంశాలు ఎక్కడ కూడా చేయని పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. అధికారికంగా 5గురిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మిగతా విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు. ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి సిబిఐ అధికారులు అక్కడికి వెళ్ళడం, అక్కడ అధికారులను కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం, వారికి సంబంధించిన కొంత డేటాను కూడా కలెక్ట్ చేయడం జరిగింది. తాజాగా 5గురిని అరెస్ట్ చేస్తే 5గురికి సంబంధించిన సెల్ ఫోన్లు కావచ్చు, వారు ఎక్కడి నుంచి ఈ పేపర్ కొనుగోలు చేశారు, ఎంతకు ఈ పేపర్ కొనుగోలు చేశారు, ఏ విధంగా దీన్ని ఇతరులకు విక్రయించారనే కోణంలో కూడా మరింత విచారణ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కేరళలో ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్న ఒక విద్యార్థికి ఇది వాట్సాప్లో వచ్చింది. తన తండ్రి రాజస్థాన్లో ఒక ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నారు, కెరియర్ ఇన్స్టిట్యూట్. ఆ కెరియర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి వారి తండ్రికి ఈ మొదట ఈ 140 ప్రశ్నలకు సంబంధించిన గ్రేస్ పేపర్ని పంపించిన నేపథ్యంలో వారు పూర్తిగా దీన్ని ఒక కెమిస్ట్రీ అధ్యాపకుడికి ఇచ్చి వారి ద్వారా చెక్ చేయించినందుకు వారికి కొంత అనుమానం రావడంతో నేరుగా వారు మొదట రాజస్థాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచే ఈ విచారణ అంతా కూడా బయటకు వచ్చింది. అందుకు అనుగుణంగా కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సైతం కూడా సుమారు 3వ తారీఖు ఎగ్జామ్ జరిగి దాని తెల్లారే పేపర్కి సంబంధించిన అంశంలో లీక్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ దాదాపు 7 రోజుల కాల వ్యవధి అంతా కూడా వేస్ట్ చేసి దాదాపు 10వ తేదీన వారొక కొలిక్కి వచ్చి 12వ తేదీన దీన్ని అధికారికంగా ప్రకటించారంటే పూర్తిగా అలసత్వం అనేది ఎంత తీవ్ర స్థాయిలో ఉందని చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా దీనిపైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన కూడా చర్యలు తీసుకోకపోవడం కొంచెం దూకుడుగానే పరిశోధన చేస్తుందని అనిపిస్తుంది. కానీ దీంట్లో ఎంతసేపు ఆ క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు వీళ్ళేనా, లేకపోతే టాప్ లెవెల్లో కుమ్మక్కైన బ్యూరోక్రాట్స్ అండ్ ఈ ప్రింటింగ్ ప్రెస్లకు సంబంధించిన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళ మీద కూడా ఏమైనా దృష్టి పెడుతుందా సిబిఐ? ఎస్ వికే గారు, ఖచ్చితంగా కూడా ఈ అంశంలో మాత్రం ప్రస్తుతానికి ప్రాథమిక విచారణలో మాత్రం కొందరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు దీనికి ఒక బీజేపీకి సంబంధించిన నేతలు ఉన్నారనేది కొంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి, మరి కొంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయిన వస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా అటు సిబిఐ ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది కాబట్టి దీని ప్రాథమిక స్థాయిలో ఉంది కాబట్టి ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే బయటకు రాలేదు. ఇప్పటివరకు బాధ్యులైన అటు అధికారులపైన కావచ్చు, పేపర్ ఎక్కడ లీక్ అయిన దానిపైన కూడా సిబిఐ చేస్తున్న ఎంక్వైరీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కొంత నిశ్శబ్ద వాతావరణంలో ప్రస్తుతానికి ఎప్పటికప్పుడు దీని అయితే మానిటరింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అధికారికంగా మాత్రం ఏ రాజకీయ నాయకుడు, మీరు చెప్పినట్టు ఓ రాజకీయ నాయకుడు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, ఎవరిపైన కూడా చర్యలు తీసుకోలేదు. జరుగుతున్న 2 రోజుల తతంగంలో ఎక్కడ కూడా ఏ నాయకుడు పేరు కానీ ఏ అధికారి పేరు కానీ రాలేదు. కేవలం కొనుక్కున్న వారికి ఆ పేపర్ను ఇతరులకు అమ్ముకున్న వారికి కావచ్చు, వారికి అమ్మిన డాక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే సిబిఐ ప్రాథమికంగా సేకరించిన పరిస్థితి నెలకొంది. ఈరోజు పెద్ద ఎత్తున ఏవీపీకి సంబంధించిన నేతలంతా కూడా అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ముందు ఆందోళన చేశారు. మరోవైపు మెడికల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొందరు నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. 2014లో బీహార్లో కూడా ఇదే తతంగం నెలకొంది. ఆ సందర్భంలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు పైన కూడా ఈ కేసు ప్రస్తుతానికి సుప్రీంకోర్టు తలుపుల ముందు తట్టింది. సుప్రీంకోర్టు ఏం చెప్తానో కూడా చూడాల్సి ఉంటుంది వికే గారు. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక దీనికి సంబంధించి ఎందుకు రిపీటెడ్గా నీటే ఎక్కువగా చాలా చోట్ల అవుతున్నాయి, గతంలో అయ్యాయి, అక్కడక్కడ అవుతూనే ఉంటాయి, రాష్ట్రాల స్థాయిలో కొన్ని ఎస్ఎస్సి అని ఇంటర్మీడియట్ అని అడపాగా అవుతూ ఉంటాయి, మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇదే ఫుల్ ప్రూఫ్ సిస్టమ్స్ ఏం కాదు, కానీ నీట్ అనేది ఒక ప్రెస్టీజియస్ టెస్ట్, డాక్టర్లను తయారు చేసే టెస్ట్. అండ్ ఇది వరుసగా అవుతుంది. ఎప్పుడో ఒకసారి అయిందంటే ఎక్కడో తప్పు జరిగింది, లీకేజ్ ఉంది, అరికట్టారు అనుకోవచ్చు. కానీ అలా కాదు. ఈ మాఫియా చాలా పర్ఫెక్ట్గా పకడ్బందీగా చేస్తుంది. ఇన్వాల్వ్ అయిన వాళ్ళే మళ్ళీ ఇన్వాల్వ్ అవుతున్నారు. దీంట్లో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారుతున్నాయి. ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ 30 లక్షలు 40 లక్షలకి అమ్మారు, కొనుక్కున్నారు అని అంటే దీన్ని మనం ఏ స్థాయిలో
చర్చించాలో అర్థం చేసుకోవచ్చు. మనం దీని మీద ఎందుకు రిపీటెడ్గా నీట్ పేపర్ లీక్ అవుతోంది, మళ్ళీ ఎగ్జామ్ పెడతాం అనే ఒక మాట దీనికి పరిష్కారం అవుతుందా, ఏంటి దీనికి ఎక్కడ లోపం ఉంది, ఈ అంశాలు కొంచెం కూలంకషంగా చర్చిద్దాం. మనతో ఈ నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అవ్వడం కానీ, రిపీటెడ్గా లీక్ అవుతున్న పరిస్థితి కానీ ఎందుకు అవుతుంది, సిస్టంలో ఎక్కడ లోపం ఉంది, పర్యవేక్షణ లోపమా లేకపోతే మాఫియాలు చెలరేగిపోతున్నాయి, ఈ అంశాలు చాలా కీలకంగా చర్చిద్దాం. చర్చలో మనతో మాజీ ఐఏఎస్ అధికారి, వివిధ పదవుల్లో వివిధ స్థాయిల్లో పనిచేసి విద్యాశాఖతో సహా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్నారు. అలాగే మరో మాజీ ఐఏఎస్ అధికారి సీనియర్గా పనిచేసి ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలు, అలాగే ఎలక్షన్ కమిషన్లో కూడా పనిచేసిన మరో మాజీ ఐఏఎస్ అధికారి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. అండ్ సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ప్రవీణ్ ప్రకాష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ప్రవీణ్ ప్రకాష్ గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ నీట్ పేపర్ లీకేజ్ కి ప్రధానమైన కారణం ఏంటనుకుంటున్నారు మీరు? అంటే మార్నింగ్ కూడా నేను నా ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక పోస్ట్ కూడా చేశాను. ఓకే. ఇప్పుడు మీ మేనేజ్మెంట్ లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఆర్గనైజేషనల్ బిహేవియర్ లో చాప్టర్ 1 లో మోస్ట్ ఇంపార్టెంట్ కోట్ లర్నింగ్ ఫ్రమ్ దట్ సబ్జెక్ట్ ఏమిటంటే, ఎనీ ఆర్గనైజేషన్ కి హెడ్ పోస్ట్ మనం ఎక్కువ కాలం వేకెంట్ చేస్తే, థియరీ ఏం చెప్తుంది అంటే, హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ పోస్ట్ ఎక్కువ కాలం వేకెంట్ చేస్తే దీంట్లో ఉన్న అకౌంటబిలిటీ కన్ఫ్యూజన్ లో కన్వర్ట్ అయిపోతుంది. దీనిలో ఉన్న ఇన్స్టిట్యూషన్ కూడా షెల్ గా మారుతాయి. అంటే దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇప్పుడు మీరు ఎన్టీఏ మీరు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూస్తే, నాకు గుర్తుంది 24 లో జులైలో చాలా ఎక్కువ ఒక డిస్కషన్ జరిగింది. సుప్రీం కోర్టులో PIL ఫార్మ్ ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు పట్నాలో ఒక పేపర్ లీక్ ఇన్సిడెంట్ బ్యాట్కి వచ్చింది. దీంట్లో ఎన్టీఏ వాళ్ళు సుప్రీం కోర్టులో ఫైల్ చేసి ఇది లోకలైజ్డ్ గా ఉంది, బాగా ఎంక్వైరీ చేపిస్తాము, ఫ్యూచర్ లో ఇది చేస్తాము అన్నారు. దెన్ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడున్న దీనికి హెడ్ ఎవరున్నారు, ఎగ్జిక్యూటివ్ హెడ్ ఉన్నారు ఎవరు, సుబోధ్ గారు, వాళ్ళకి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అందరూ ఏమనుకున్నారు, అప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, బాగా సీరియస్ గా తీసుకుంటారు, ఎంక్వైరీ చేసి ఎవరెవరు దీన్ని కల్ప్రిట్ ఉన్నారు వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళకి శిక్ష పడతాయి, ఒక డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్ గా వెళ్తుంది అన్నారు. తర్వాత ఏం జరిగింది మనం చూసుకుంటే, 24 లో సుబోధ్ కి ఆ పోస్ట్ నుంచి తప్పించిన తర్వాత నెక్స్ట్ ప్రదీప్ కుమార్ కరోలా గారికి పెట్టారు. ఎవరు ఆయన అప్పుడే ఆయన 2 పోస్ట్ చేస్తున్నారు. ఏ పోస్ట్, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి ఎగ్జిక్యూటివ్ హెడ్, ప్లస్ ఒక ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ కామర్స్ మినిస్ట్రీకి హెడ్, ఈ థర్డ్ దీనికి హెడ్ గా ఆయన ఉన్నారు. ఇన్ఛార్జ్ గా చేసుకున్నారు. అప్పుడు ఆయన 2024 నుంచి స్టార్ట్ చేసుకొని ఆయన 1 year కి ఆయన ఇన్ఛార్జ్ చేశారు. ఇన్ఛార్జ్ చేసిన తర్వాత ఇన్ఛార్జ్ నుంచి మళ్ళీ ఇంకొక ఇన్ఛార్జ్ లాస్ట్ ఇయర్ లఖానీ గారికి, ఆయన నవోదయ కమిషనర్, ఆయనకి ఇన్ఛార్జ్ గా పెట్టారు. హాఫ్ డే నవోదయ, హాఫ్ డే ఇక్కడ. ఫుల్ ఫ్లెజ్డ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ దీనికి సెకండ్ ఇన్ఛార్జ్ డీజీ తప్ప ఫుల్ టైం డీజీని పెట్టడం లేదు. 3 years నుంచి పెట్టలేదు. సో పెట్టలేదంటే లాస్ట్ 33 ఇప్పుడు 2nd April అంటే ఆల్మోస్ట్ 31 days బిఫోర్ ద ఎగ్జామ్ ఫుల్ డీజీ పెట్టడం జరిగింది. అవును. ఇప్పుడు ఇలాగా ఎగ్జామ్ 24 lakh స్టూడెంట్స్, అది కూడా మీకు తెలుసు. ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా వచ్చినాయి. మా దేశంలో 36 లక్షలు ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి, 32 లక్షల పిల్లలు జాయిన్ అవుతారు. అక్కడ అంతా కాంపిటీషన్ మిగిలిపోతున్నాయి, ఇంజనీరింగ్ లో సీట్లు మిగిలిపోతున్నాయి. బట్ ఇన్ మెడిసిన్ నాట్ లైక్ దట్. ఇక్కడ
మీరు చూస్తే కొంతమంది 12th తర్వాత డ్రాప్ చేసుకుని చేస్తున్నారు, సెకండ్ ఇయర్ చేస్తున్నారు, బిఎస్సి కంప్లీట్ చేసి చేస్తున్నారు, ఫార్మా కంప్లీట్ చేసి చేస్తున్నారు. ఇప్పుడు 12th తర్వాత జరిగిన కాంపిటీషన్స్ ఏమేమి ఉన్నాయి మా దేశంలో, ఇప్పుడు ర్యాంక్ 1 కాంపిటీషన్. ఐఏఎస్ లో కూడా సివిల్ సర్వీసెస్ లో కూడా 10-12 లక్షల స్టూడెంట్స్ పరీక్ష రాస్తారు. 24 lakhs స్టూడెంట్స్ కి రాసిన పరీక్షకి 3 సంవత్సరం నుంచి సుప్రీం కోర్టులో అఫిడేవిట్ ఫైల్ అయిన తర్వాత అంటే కరువులు ఉన్నాయా మనకి ఆఫీసర్స్ కి, ఆఫీసర్స్ కి కరువులు ఉన్నాయా? నేను అప్పుడు ట్రై చేస్తే నా గవర్నమెంట్ ఉండాలి తీసుకుంటే అంటే లేదు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు, మీ అవసరం లేదు అన్నారు. అంటే కరువులు ఉన్నాయా? కరువులు లేవు. అంటే ఇది మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్. ఇలాగా ఇన్స్టిట్యూషన్ కి హెడ్లెస్ పెడితే స్లోగా ఇది ఒక క్యాన్సర్ లాగా ఉంటుంది. స్లోగా ఇన్స్టిట్యూషన్ క్రంబల్ అవుతుంది, కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు కూడా దిస్ ఇస్ ఎ వేకప్ కాల్. ఇప్పుడు కూడా ఇది కాకుండా ఇంకా చుట్టుపక్కల ఇన్స్టిట్యూషన్స్ కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూజీసీ ఈ రోజు వరకు వేకెంట్ ఉంది. ఇప్పుడు ఇలాగా ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా ఇమీడియట్ గా ఫిల్అప్ చేయాలి. అండ్ రెండోది అంటే ఒకటి ప్రవీణ్ గారు, ఇప్పుడు ఫిలప్ చేయాలి అనేది ఒక పెద్ద లోపం కనబడుతోంది, అందులో డౌటే లేదు. ఎన్ని అందులో ఇటువంటి ఏజెన్సీస్ కి, ఇటువంటి కీలకమైన ఏజెన్సీస్ కి ఇన్ఛార్జ్ పోస్ట్, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ పోస్ట్ ని ఖాళీగా పెడితే అది షెల్ అయిపోతుంది. మీరు అన్నట్టు నియంత్రణ ఉండదు ఇన్ఛార్జీలకి, వాళ్ళు అక్కడ ఒక పూట ఇక్కడ ఒక పూట ఇది చేస్తూ ఉంటారు. సో అది అలా చూద్దాము. తర్వాత ఎక్కడ లోపం జరిగింది అనేది కూడా చూద్దాము. అలాగే రామ్మోహన్ రావు గారితో కూడా మాట్లాడు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు, నీట్ పేపర్ లీక్ అవ్వడానికి చాలా భయంకరమైన ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వానికే పెద్ద అప్రతిష్ట, పెద్ద మాయని మచ్చ. సో ఇది లీక్ అవడాన్ని మీరు ఎందుకు అయింది అనుకుంటున్నారు, ఎక్కడ తప్పు జరిగింది అనుకుంటున్నారు రామ్మోహన్ రావు గారు? అది ఇప్పుడు మన ప్రవీణ్ ప్రకాష్ గారు చెప్పినట్టు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ పర్మనెంట్ హెడ్ ఉండాలి. ఇది ఒక పెద్ద మాఫియా ఉంది దీంట్లో. నాట్ ఓన్లీ వన్ రీజన్. ఒకటి ఏంటంటే లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, ఇంకోటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, మెయిన్లీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళకి ర్యాంక్స్ కావాలి. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత లోయర్ లెవెల్ ఎంప్లాయీస్, వెదర్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ప్రెస్, వెదర్ ఇట్ ఈస్ ద అదర్ గవర్నమెంట్ వేర్ ద పేపర్స్ ఎక్కడైతే పెడతారో వాళ్ళు, వీళ్ళంతా కలిసి కొమ్మక్కయ్యి. ఎందుకంటే ఈ పేపర్ లీక్ అయితే, ఇంత ముందు ఒకసారి లీక్ అయితే ఒకసారి ఇది లిమిటెడ్ టు పట్నా అని అన్నారు. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ ఏజ్ లో ఒక్క మనిషికి తెలిసిన మొత్తం దేశం మొత్తం తెలిసిపోద్ది, కానీ అది సరిగ్గా బయటకు రాదు. ఒక్క చోట లీక్ అయిందంటే మనం ఓన్లీ నాసిక్ అంటున్నాం ఇప్పుడు, తర్వాత రాజస్థాన్ అంటున్నాం, కానీ ఇది దేశం మొత్తం అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది. ఒక్క స్టూడెంట్ కి వచ్చిందంటే వాడు ఫ్రెండ్ పంపుకుంటాడు, ఇంకో ఫ్రెండ్ అలా. మెయిన్ గా ఏంటంటే గవర్నమెంట్ దీన్ని ఇప్పుడు ఒక లో క్యాలిబర్ పర్సన్ ఎంటర్ అయ్యాడు అనుకుందాం. ఇప్పుడు అది ఎంతమంది మనసు ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం కదా, దాంతో చెలగాడిన తర్వాత పిల్లలు ఈ ఎంత 12th చదివే పిల్లల యొక్క ఎంత మానసికంగా బాధపడతారు. మళ్ళీ టెన్షన్. ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పినట్టు ఈసారి వాళ్ళు రివెంజ్ తీసుకుంటే చాలా టఫ్ క్వశ్చన్స్ ఇచ్చేస్తారు. అది పిల్లలపై ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అవ్వడం ఎంతో మానసిక స్థితి, ఆందోళన వాళ్ళలో ఉంటుంది. దీన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని పెట్టి దాంట్లో ఒక బ్యూరోక్రాట్ కానీ ఇంకొక ఇండిపెండెంట్, ఈ ఒక్క ఇన్స్టిట్యూట్ కాకుండా మనం యూపీఎస్సీ ఉంది, ఎప్పుడో 1-2 సార్లు ఎక్కడో విన్నాం యూపీఎస్సీ ప్రిలిమినరీ పేపర్స్ ఎక్కడో లీక్ అయినాయని. దీన్ని యూపీఎస్సీ లాగా డబుల్ లాకర్స్, ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లాకర్ సిస్టమ్, వెళ్ళి డబుల్ సిగ్నేచర్ ఉండాలి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరో ఒకరు వెళ్ళి పేపర్ ఓపెన్ చేయాలి. ఆ సిస్టమ్ లేకపోతే, ఎందుకంటే ఇది కంటిన్యూస్ జరుగుతుంది. 2015 లో జరిగింది, తర్వాత జరిగింది, మళ్ళీ 2024 అలా జరుగుతూనే ఉంది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఎందుకంటే ఇది ప్రజల యొక్క ఆరోగ్యంతో మనం ఆటలాడుకుంటున్నట్టే. ఇప్పుడు పేపర్ లీక్ అవుతుంది, మనం సరే ఇక్కడ దొరకలేదు, ఇక్కడ అంత సీరియస్ గా లేదు, ఏదో ఒక్క చోటనే కదా 2 చోట్లనే కదా సర్లే పర్లేదు అని అన్నాం అనుకోండి, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళే ఆ పేపర్ కొంటున్నారు, ఈజీగా పాస్ అయిపోతున్నారు. ఇది మొత్తం దేశానికి చాలా సీరియస్ ఇష్యూ.
దీన్ని యూపీఎస్సి సిస్టమ్ ఏ విధంగా అయితే విధానం మనం చేస్తున్నామో ఆ విధంగా చెయ్యాలి. తర్వాత ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎగ్జామ్ మొదలవుతుంది కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ మానిటర్ చేయాలి. కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో కానీ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ లో కానీ అందరు మొబైల్స్ మనం వాచ్ లో పెట్టాలి. ఎవరు ఎలా ఈవెన్ ఎవ్రీబడి ఫ్రమ్ లోయర్ లెవెల్ ప్యూన్ దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ మొబైల్స్ అన్ని వాచ్ లో పెట్టాలి. ఒక నెల ముందు ఎగ్జామ్ కి ఒక 15 days ముందు నుంచి ఎగ్జామ్ అయ్యే వరకు దీన్ని ఎప్పుడు కంటిన్యూస్ గా మానిటరింగ్ పెట్టాలి. ఎవరితో మాట్లాడి ఏం చేస్తున్నారు, ఇదన్నీ పెద్ద నెట్వర్క్ ఉంది. ఇది ఈ నెట్వర్క్ చేయకపోతే కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతిసారి జరుగుతుంది. అగైన్ మనం క్యాన్సిల్ చేస్తున్నాం, మళ్ళీ పిల్లల మనసులతో క్యాన్సిల్ చేయడం అనేది ఎంత ఫన్నీ థింగ్ అండి, ఎంత అది నిజంగా ఫూలిష్ డెసిషన్ కదా. అది క్యాన్సిల్ చేసేస్తాం అంటే అయిపోద్దా? ఇంత కష్టపడి చదివి పిల్లలు నెలల తరబడి ఎంత దారుణంగా రుద్దుతారండి కార్పొరేట్ కాలేజెస్ లో పిల్లల్ని ఈ నీట్ గెయిన్ చేయడం కోసం అసలు రాత్రి 10-11 దాకా తిండి తిప్పలు లేకుండా చదివించి మళ్ళీ పొద్దున్న 4 లేపి భయంకరంగా రుద్దేస్తారు. అలాంటి ఇది కాస్త గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే గఫూర్ గారు, ఇది ఒక చరివిత చరణం అన్నట్టుగా ఇది ఒక అలవాటు అయిపోయింది. ఈ పేపర్ లీకేజీలు, తర్వాత వాటిని రద్దు చేయడాలు, మళ్ళీ పెట్టడాలు. ఇది పర్టికులర్గా నీట్ అనేది మీకు తెలుసు దాని ప్రయారిటీ ఏంటో, ఎంత కష్టపడి చదవాలనో పిల్లలు. కోచింగ్ సెంటర్లలో ఒకటైతే కార్పొరేట్ కాలేజీల్లో ఇంకొకటైతే పిల్లల్ని రుద్ది 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 ఏ స్థాయికి తీసుకెళ్తారో తెలుసు. అలాంటిది వీళ్ళ పరిస్థితి ఇలా అయితే ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, ఎవరు దీనికి బాధ్యత వహించాలి? వరుసగా లీక్ అవుతుంది, ఎందుకు బాధ్యత వహించరు అంటే క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. సిబిఐ దర్యాప్తు 10 మందిని అరెస్ట్ చేయాలి, లోపలేయాలి, మళ్ళీ ఎవరి దారి వాడిదే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ మళ్ళీ లీక్. ఇది సిచ్యువేషన్. వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారాలండి. నమస్తే సార్. ఇప్పుడు సార్, ఇది ఒక మాఫియా, హార్డ్ కోర్ మాఫియా చేతిలోకి పోయింది సార్. ఈ మాఫియా చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో 100 కోట్ల రూపాయల డబ్బు ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు పిల్లలు ఒకవైపు ఏమో కోచింగ్ సెంటర్లకు పోయి ఆ తర్వాత రాత్రి పిల్లవాడు చదువుతుంటే తల్లి మేల్కొని ఉంటుంది, వానికి టీ ఇవ్వడము ఆ రకంగా. అంటే పిల్లవాడి చదువు అనేది మొత్తం కుటుంబము చాలా టెన్షన్తో ఉంటారు. లక్షలాది మంది పిల్లల యొక్క భవిష్యత్తు ఈ రకంగా మాఫియా చేతిలోకి పోతే అంతకంటే క్షమించరాని నేరం ఇంకేముంటుందండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అండి, ఒకే దేశం ఒకే పరీక్ష అని వీళ్ళు తీసుకున్నారు. సరే, రాష్ట్రాల్లో కూడా లీగల్ కావాలంటే లీకులు అయినాయి గతంలో కూడా, నేను కాదని చెప్పడం లేదు. అయితే ఎప్పుడైతే నువ్వు సెంటర్ తీసుకుని ఇంత పెద్ద విశాల దేశంలో నువ్వు ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఎన్ని కళ్ళు ఉండాలి నీకు, ఎంత జాగ్రత్తలు తీసుకోవాలా, ఆ రకమైనటువంటి పకడ్బందీ ఏర్పాట్లు ఏమున్నాయి? ప్రెస్లో లీక్ అయ్యాయా? అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకేమైనా ఉందండి ప్రెస్లో లీక్ అయ్యేదానికి? ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మీరు చెప్పారు దాంట్లో ఎవరో ఒక మాస్టరు దగ్గర నుంచి కొనుగోలు చేసినాడు అని. అవును. అంటే ఇదంతా కూడా చాలా విస్తారమైనటువంటి పద్ధతిలో దీంట్లో డబ్బు సంపాదించడం కోసం అక్రమంగా ఈజీ మనీ ఇది. ఎందుకంటే వాడేం చదవాల్సిన పని లేదు, ఈ పరీక్ష రాసేస్తే వాడు డాక్టర్ అయిపోతాడు. అందుకోసమే చదువుకున్నటువంటి పిల్లల పాలిట శాపంగా ఈ లీకులు మారుతున్నాయి. ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళకు ఎక్కడ లీక్ అవుతుంది ఆలోచన ఉన్నదండి. వాళ్ళేమో కష్టపడి చదువుతుంటారు. ఇప్పుడు ఈ ట్యూషన్ సెంటర్స్ కంటే కూడా కోచింగ్ సెంటర్స్ దేశవ్యాప్తంగా బ్రాంచెస్ కలిగి ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇటువంటి వాళ్ళందరూ నిఘా పెట్టి ఉంటారు దాన్ని, ఎక్కడ లీక్ చేయొచ్చు, ఎక్కడ ఏమిటి అనేటువంటి. ఆ రకంగా పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నాయి. కానీ ప్రభుత్వం వైపు నుంచి దీన్ని సరిచేయడానికి పకడ్బందీ ఏర్పాట్లు లేవు. ఇప్పుడు ఈరోజు ఎన్టీఏ వాళ్ళు ఏమంటున్నారు, మాదే బాధ్యత అంటే ఏమిటండి? మాదే బాధ్యత అంటే అయిపోయానా? నన్ను అడిగితే మొత్తం ఆ ఎన్టీఏ అందరినీ బుక్ చేశారు. తమాషనా? ఇంత నాన్ సీరియస్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా? ఇంత మోడర్న్ ఏజ్ లో నీకు ఆన్లైన్ లో మొత్తం ఏం చేయాలనో అది ఇస్తున్నటువంటి పరిస్థితిలో డైరెక్ట్ గా అధిష్టమన్నా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఆన్లైన్ లో కూర్చుంటే మనకి కంప్యూటర్లు వచ్చేస్తుందని అది చేయరు. ఇప్పుడు ఐఐటి ఎగ్జామ్స్ ఆన్లైన్ లో పెడతారు, అట్లా చేయరు వీళ్ళు.
కాదు ప్రింటింగ్ ప్రెస్. ఏమండి ప్రింటింగ్ ప్రెస్ అవసరమైతే ఈ డబ్బులతో ఒక్కో రాష్ట్రంలో ప్రెస్ వాళ్ళే పెట్టుకోవచ్చు ఎన్టీఏ ఆధ్వర్యంలో. ఇప్పుడు బడ్జెట్ తయారు చేస్తాం మనం. బడ్జెట్ తయారు చేస్తే వెంకటకృష్ణ గారు బడ్జెట్ రూపొందించడం కంటే ముందు ఒక ముహూర్తం అనుకొని అందరినీ కూడా టేకప్ చేస్తారు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు, వాళ్ళకి సెల్ ఉండదు, వాళ్ళకి తిండి తిప్పలు. ఇండియా నుంచి మాట్లాడాలనుకుంటే మామూలు ల్యాండ్ లైన్ లో మాట్లాడుకోవచ్చు ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎ సూపర్వైజర్. ఆ రకంగా పకడ్బందీగా ఉంటుంది. బడ్జెట్ ప్రెజెంట్ చేసిన తర్వాతనే వాళ్ళని విడుదల చేస్తారు బయటికి. ఇక్కడేముందండి, టీచర్లు అమ్ముతున్నారు, ప్రెస్ వాడు అమ్ముతున్నాడు, దారిలో పోయేట అమ్ముతున్నాడు. కాబట్టి క్షమించరాని నేరం అండి ఇది. పిల్లలకు సరే పరీక్షలో మళ్ళా పెట్టొచ్చు, ఏ ఎగ్జామ్ ఫీజు లేదు. అరే ఈ డ్రామా ఏదైతే మెదడు మీద ఎంత ఒత్తిడి ఉంది, రాత్రింబోళ్ళు పనిచేసినారో, కష్టపడి చదువుకున్నారో, వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది. దీనికి పరిహారం ఏమిటి? ఈ రకంగా ప్రభుత్వము మాకేం సంబంధం లేదు ఎన్టీఏకి అప్పచెప్పినాం అంటే బాధ్యత ప్రభుత్వాన్నే ఎన్టీఏదే. ఎన్టీఏకి ఏం అకౌంటబిలిటీ ఉంది దేశంలో? ఎన్టీఏ అనేది కొంతమంది అధికారులు పెట్టిండొచ్చు, ప్రభుత్వానిదే అవుతుంది బాధ్యత. కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. తమాషనేమండి, దేశమంత్రికి ఉపన్యాసం చెప్పడానికి కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఉండేది. దేశంలో ఏం జరుగుతుంది, ఇది ఇంత పెద్ద ఒక పరీక్ష జరుగుతుంటే అందరూ దాని మీద కేంద్రీకరించి ఉండాల్సింది. 7వ తేదీ లీక్ అయిందని పత్రికల్లో కూడా వచ్చింది. 7వ తేదీ లీక్ అయితే ఇప్పుడు 12వ తేదీ నిన్న యాక్షన్ తీసుకున్నారు. కాబట్టి మొత్తంలో కేంద్ర ప్రభుత్వము నాన్ సీరియస్ నేచరే అర్థమవుతుంది. చాలా క్యాజువల్ పద్ధతిలో ఇది 3వ తేదీన ఎగ్జామ్ జరిగితే ఆ రోజునే ఒక విద్యార్థి తండ్రి అక్కడ రాజస్థాన్లో ఒక చోట బయట పెట్టాలని చెప్తే పోలీసులు పట్టించుకోకపోతే ఆయన ఒక ప్రొఫెసర్ దగ్గరికి, ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా వచ్చింది మా దగ్గరికి, అదే ఉంది పేపరు, పోలీసులు పట్టించుకోవట్లేదంటే వాళ్ళు ఎన్టీఏ వాళ్ళకి చెప్తే అది లేట్గా ఎప్పుడో 7వ తేదీన వాళ్ళు కేసు పెట్టి అప్పుడు ప్రకటించి నానా బీభత్సం జరుగుతూ ఉంది. సో ప్రకాష్ రెడ్డి గారు, ఇది లక్షలాది మంది డాక్టర్లను తయారు చేయాల్సిన నీట్ పేపర్ లీక్ అవడం బాధ్యత రాహిత్యం కాదా? బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? ముందు పెద్దలందరికీ నమస్కారం. మీకు కూడా నమస్తే సార్. వెంకటకృష్ణ గారు, నేను బాధ్యత వహించాలన్నా అంటే వహించాల్సిందే. బాధ్యత వహిస్తారు, బాధ్యత వహించకుంటే ఉండరు. గతంలో కూడా ఒకసారి బాధ్యత వహిస్తూనే ఎవరి మీద యాక్షన్ అంటే బాధ్యుల మీద యాక్షన్ తీసుకోవాలి. బాధ్యులు ఎంతటి వారైనా యాక్షన్ తీసుకోవాలి. బాధ్యత వహించడం అంతే కదా. అంటే బట్ వెంటనే రాజీనామా చేసేసేయండి అంటే అది డిమాండ్. సరేలే, ప్రతి పొలిటికల్ పార్టీలు డిమాండ్ అట్లాగే ఉంటాయి, నేను కాదంటలేదు. బట్ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే మళ్ళీ 2వసారి కూడా నీట్ పేపర్ లీక్ అయింది. దీంట్లో దాని మీద 2024లో లీక్ అయినప్పుడు కూడా ఐ థింక్ కస్తూరి రంగన్ నాయకత్వంలో కమిటీ కూడా వేశారు. అప్పుడు నాకు తెలిసినంత వరకు లాస్ట్ ఇయర్ కూడా అయింది సార్. లాస్ట్ బిఫోర్ ఇయర్ సార్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా అయితే అది 150 మందికి రీచ్ అయింది అని చెప్పి 150 మందికి రీటెస్ట్ పెట్టినారు. దాని తర్వాతనే కస్తూరి రంగన్ గారి కమిటీ వచ్చింది. కస్తూరి రంగన్ గారి కమిటీ అంటే కస్తూరి రంగన్ ఇస్రోకి చైర్మన్ గా పనిచేశారు. వారి నాయకత్వంలో కమిటీ చేసిన కమిటీ చాలా చర్చించిన తర్వాత కొన్ని రికమెండేషన్ కూడా చేసింది. అయితే వాస్తవానికి ఆ రికమెండేషన్స్ ప్రాబుల్ అంటే అందుట్లో వన్ ఆఫ్ ది రికమెండేషన్ ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం అనేది కరెక్ట్. పేపర్ లీక్ ఉండదు, ఏ పేపర్ ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళకి ఉంటుంది, ఏ స్టూడెంట్ కాస్ట్ ఉంటుంది. లైక్ ఐఐటీస్ కోసం పెట్టే ఎగ్జామ్ లాగా, జేఈ మెయిన్స్ పెట్టే ఎగ్జామ్ లాగా అని ఒక ప్రతిపాదన వచ్చింది. దానికి ఇమ్మీడియట్ గా ఎక్కువ అంటే సిస్టమ్ అంతా కూడా కలిసి ఉందా, అంటే దాన్ని చేయగలుగుతామా లేదని దాని మీద ఈ సంవత్సరం పోస్ట్ పోన్ అయిందని నాకున్న సమాచారం అయితే ఈ సంవత్సరం పోస్ట్ పోన్ అయిందండి. ఫ్యూచర్ లో దానికి కస్తూరి రంగన్ రికమెండేషన్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి దానికి కొంత సమయం తీసుకొని దాన్ని ఆల్ ఇండియా లెవెల్లోనే ఐఐటి మెయిన్స్ విధంగా ఆన్లైన్ పేపర్ అయితే ఇంకా లీకేజ్ ఉంటుంది. ఎవరి పేపర్ వాళ్ళకి ఉంటుంది, ఎవరి స్టూడెంట్ వాళ్ళకి ఉంటుంది. దాంట్లో సదక పథకాలు కూడా ఉన్నాయి. ఒకటేమో సిస్టమ్స్ ఉండాలి, రెండోది అంటే ఇంటర్మీడియట్ గా వచ్చినటువంటి గ్రామీణ విద్యార్థులు ఇంటర్మీడియట్ బాగా చదువుకుంటారు, తెలుగు మీడియం చదువుకుంటారు, వాళ్ళు కంప్యూటర్ను అంటే ఎక్విప్ కాగలుగుతారా లేదా, అవన్నీ చర్చలు ఉన్నాయి. అంటే ఈ చర్చలు లేక కాదు, ఈ చర్చలు చేయక కాదు, అన్ని అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది. అయితే ఈ సంవత్సరానికి కాకుండా నెక్స్ట్ ఇయర్ కు వీటి కస్తూరి రంగంలో కొన్ని అంశాలు దాంట్లో అంటే అమలు చేయడం ద్వారా
కొంత మార్పు జరుగుతుంది అనేటువంటి అంశం మీదనే ఉంది, దాంట్లో వేరే తేడా ఏం లేదు. అయితే దానికి ఇమీడియట్ గా ఈ సంవత్సరం కూడా లీక్ అయింది. అయితే లీక్ అయిందని ఎవరు ప్రతిపక్షాలు చెప్పలే. లీక్ అయిందన్న విషయం తెలిసిన తర్వాత వెంటనే సిబిఐ యాక్షన్ లోకి దిగింది, వెంటనే అరెస్ట్ చేసింది, వెంటనే కేసు బుక్ చేసింది. దీంట్లో రాజస్థాన్ స్పెషల్ పోలీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళే ముందుకు వచ్చినారు. స్థానిక పోలీసులు లేకపోయినా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వచ్చింది రాజస్థాన్ గవర్నమెంట్ యొక్క. కాబట్టి దీన్ని ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది, అన్డౌటెడ్లీ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కానీ రాజీనామా చేయి అనేది ప్రధానమంత్రి రాజీనామా చేయమని ఇక దీనికోసం అది ఆశ్చర్యం. కానీ దీంతో పాటు నేను కొన్ని దురదృష్టకరమైన నేను అంటే దాని బాధ్యత వహిస్తూనే చెప్తున్నాను సార్, బాధ్యత వహిస్తాము. నెంబర్ 1 దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు ఎత్తుకాలి, ఇక ముందు కాకుండా చూడాలి, నిందితుల మీద కఠినమైన చర్య తీసుకోవాలి. దాంట్లో సిబిఐ కఠినంగా చర్య తీసుకుంటుంది. ఇప్పటికే ఎక్కడెక్కడ వాట్సాప్ లో పోయింది, ఏ ప్రాంతాలకు పోయింది, దాని మీద ఎంతమంది ఉన్నారు, ఇప్పటికి ఈరోజు కొంతమంది అరెస్ట్ చేశారు, జరుగుతుంది. ఆ సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ ఎవరు బాధ్యులైతే ఎంత పెద్దవాళ్ళు బాధ్యులైనా ఖచ్చితంగా చర్య ఉంటుంది అనేది నేను ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు ప్రధానమంత్రిని రాజీనామా చేయమంటారు, లేకపోతే ఇంకొకటి అంటారు, అది కాదు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇందాక మనకి ఐఏఎస్ అధికారిగా అంటే సరే డిమాండ్ చేయడము తప్పు కాదు. గతంలో ఎంతో మంది రైలు యాక్సిడెంట్ అయితేనే ఫట్ మరి రిజైన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ దేశంలో. మెడికల్ సీట్లు స్కామ్ ఆరోపణలు వస్తే రిజైన్ చేసిన మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇవన్నీ రిజైన్ చేయమనకుండానే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మన దేశంలో. నేను ఆ జోలికి వెళ్ళడం. పాయింట్ ఏంటంటే ఒక్క మాట ప్రకాష్ రెడ్డి గారు, ప్రవీణ్ ప్రకాష్ గారు ఇందాక ఏం చెప్పారు, ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు 24లో ట్రాన్స్ఫర్ చేశారు ఆ చీఫ్ని. చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోతుందా? కొత్తగా వచ్చేవాడికి భయం ఉంటుందా? పాయింట్ నెంబర్ 1. తర్వాత తీసుకొచ్చి ఒక ఇన్ఛార్జిని పడేశారు. ఆ ఇన్ఛార్జి తప్ప ఫుల్ టైమ్ డీజీ ఎక్కడున్నారు? లేరు. నేను అదే చెప్తున్నా సార్, అక్కడికే వచ్చాను నేను. అయితే వారు చెప్పిన అభిప్రాయం నేను తప్పకుండా నేనేమి తప్పుపట్టట్లే. కానీ విషయం ఏంటంటే ఈ ఎన్టీఏను మార్చాలన్నా, ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలన్నా, ఆన్లైన్ ఎగ్జామ్ పెడితే ఏ విధంగా ఉండాలి, అనేక రికమెండేషన్స్ ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం పరిశీలనలో ఉన్నప్పుడు ప్రాబబ్లీ ఈ సంవత్సరం పెట్టాలనుకున్నారు, నాకున్న సమాచారం ఈ సంవత్సరం పెట్టాలనుకున్నారు. అనుకోని కారణాల వల్ల దానికి పరిస్థితులు అనేది ఎక్కువ అంటే సిస్టమ్ అంతా దానికి ఎక్కువ అయ్యిందా లేదా అనేది నాకు తెలియదు. ప్రాబబ్లీ ఎక్కువ కాలేదు కాబట్టి ఈ సంవత్సరం పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు ఎక్యుపైజ్డ్ కాలేదు అని అంటే మీకు నాకు తెలియకపోవచ్చు, కానీ కాకపోవడం కూడా పెద్ద తప్పే కదా. ఇంత పెద్ద దేశంలో అంతా 1 నేషన్ 1 ఎలక్షన్ 1 టెస్ట్ 1 ట్యాక్స్ ఇట్లా వెళ్తున్న ఈ దేశంలో అదే అంటున్నాను నేను, అదే అంటున్నా. ఆ రేంజ్ లో ముందుకెళ్తున్న దేశంలో ఇలాంటి ఒక ఆఫ్టర్ ఆల్ అని అనను కానీ ఒక ఎంట్రన్స్ టెస్ట్ ను కూడా పెట్టలేకపోవడము, అది లీక్ ప్రూఫ్ గా చేయలేకపోవడం అనేది చాలా భయంకరమైన ఇది. ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, ఈ సందర్భంగా ఒక్క పాయింట్ చెప్తాను. నేను చేయలేకపోవడం అనేది చెయ్యాలనేటువంటిది అందరం కోరుకుంటున్నాం, అందరం ఆశిస్తున్నాం. చేయలేకపోవడానికి కారణాలు కూడా వెతకాల్సిందే, దాంట్లో వచ్చి పరిష్కారం చూడాల్సిందే. కానీ ఈ రోజు దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఒక 2 రాజకీయ పార్టీలు పక్కన పెడదాం సార్ ప్లీజ్. కాదు ప్రకాష్ రెడ్డి గారు, ఐ వోంట్ అలో ది పొలిటికల్ దిస్ థింగ్. రాజకీయ పార్టీలు మాట్లాడతాయి, రాజకీయ పార్టీలు కాదండి, రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి సార్. నేను ఐఎమ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ స్టూడెంట్స్, ఐఎమ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ పేరెంట్స్ ఓన్లీ. బంగ్లాదేశ్, నేపాల్ మళ్ళీ వదిలేయండి సార్, ఎంతసేపు కాదు ఏది వచ్చినా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవి మాట్లాడుకుంటూ మనం పబ్బం గడిపేసుకోలేము. దయచేసి ట్రై టు అండర్స్టాండ్, రాజకీయ పార్టీ ట్రై టు అండర్స్టాండ్. మాత్రం అంతకంటే భయంకరమైనటువంటి పిలుపు అని మాత్రం చెప్పాలి. వద్దండి, అవి సరిగా చేయకనే కదా మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి. చేయలేకపోవడం అనేటువంటి అంతర్గత విషయం పరిష్కరించుకుందాం. కానీ అవి కోడ్ చేస్తూ ప్రజలు తిరగబడాలి జంజీ అనేటువంటి పిలుపు ఇవ్వడం అనేటువంటిది అది దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కదా. ఆ పిలుపు ఇవ్వడం అనేది ఎంతవరకు ఈ సంఘటనతో సందర్భం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పదలుచుకున్నాను. ఎవరో తిరగబడ అవసరం లేదండి, 23 లక్షల కుటుంబాలు తిరగబడితే చాలు, ఎవడు పిలుపునివ్వవసరం లేదు. కాబట్టి మనం అనవసరంగా వాళ్ళు అనడం కాదు, మీరే రెచ్చగొడుతున్నారు వాళ్ళని. వద్దు, అలా ఆ స్థాయికి తీసుకెళ్ళకండి దాన్ని. నేను అనేది నా పాయింట్ ఏంటంటే ప్రవీణ్ ప్రకాష్ గారు, ఇక్కడ ప్రధానమంత్రి గారు అన్నిటికీ బాధ్యత వహించాలి, ప్రధానమంత్రి గారే
రాజీనామా చేయాలా, దీనికి అది కాదు ఇష్యూ. ప్రధానమంత్రి గారు అన్నిటినీ చూడలేరు. అందుకే కదా ఏ శాఖకు ఆ శాఖ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి, ఆ శాఖలకు మంత్రులు ఉంటారు, ఆ శాఖకి స్పెషల్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇక చాలా ఉన్నాయి. మీకు ఎక్కువ తెలుసు ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అది మీకు ఎక్కువ తెలుసు. పాయింట్ ఏంటంటే ఒక సీజన్ వస్తుందంటే అది అడ్మిషన్స్ కావచ్చు, అది అగ్రికల్చర్ కావచ్చు, అది బడ్జెట్ కావచ్చు, అది ఇంకోటి కావచ్చు. ఒక సీజన్ వస్తుంది అని అంటే ఎంటైర్ మంత్రిత్వ శాఖ రెడీ అయిపోతుంది దానికి ఎలా చేసుకోవాలి, ఎవరిని ఎక్కడ పెట్టారు కదా. అది ఎంత చిన్నదైనా పెద్దదైనా. అలాంటిది ఇంత పెద్ద టెస్ట్ వస్తుంటే గత అనుభవాలు, చేదు అనుభవాలు ఉంటే, గతంలో లీక్ అయిన ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్న తర్వాత కూడా ఇంత తెలివి తక్కువగానో ఇంత లీక్ ప్రూఫ్ గానో లీక్ జరిగేలాగా అంత ఇదిగా ఎలా ఉన్నారు, నెగ్లెక్ట్ గా ఎలా ఉన్నారు అనుకోవచ్చు మనం. ప్రవీణ్ గారు ఫస్ట్ అంటే ఒక డిస్కషన్ వచ్చింది అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కి. అంటే ఆంధ్రప్రదేశ్ లో 2017 లో టీచర్స్ ఎగ్జామ్ ఆన్లైన్ కండక్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంత రూరల్ అండ్ టీచర్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్. దీనిలో చాలా మంది 10th పాస్ టీటీసీ చేసిన వాళ్ళు ఉన్నారు పిల్లలు. డిఎస్సి 2017 లో అప్పుడు అది ఆన్లైన్ చేస్తే, ఇప్పుడు 2026 లో నీట్ ఆన్లైన్ చేయడానికి పెద్ద కమిటీ కావాలా, పెద్ద సిఫారసు కావాలా అది. సో ఫస్ట్ ఈజ్ ఇప్పుడు నీట్ కి విషయం వస్తే దేర్ ఇన్ కన్ఫ్యూజ్ స్టేట్. అంటే ఆన్లైన్ కి వెళ్ళాలి అంటే మనం జేఈ ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం అంత ముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం, గఫూ గారు చెప్పిన ప్రకారం మనం ఆన్లైన్ సిస్టమ్ కి వెళ్ళాలి. లేదా గాయకో ఉంటుంది చైనాలో గాయకో ఇలాగ కాంపిటేటివ్ ఎగ్జామ్ 12th తర్వాత ఉంటుంది. 1,20,00,000 స్టూడెంట్ 1 డే రాస్తారు ఆఫ్లైన్. 1,20,00,000 స్టూడెంట్స్ 1 డే. అక్కడ చైనాలో చేసిన ఎగ్జామ్ కి మనం చేసిన ఎగ్జామ్ లో డిఫరెన్స్ ఏమిటంటే, అంత పెద్ద స్థాయిలో చేసినప్పుడు ఈ సెంటర్ ప్లస్ స్టేట్స్ కలిసి చేయాలి. దే హ్యావ్ టు, ఇట్ ఈస్ నాట్ మై ఎగ్జామ్, సెంటర్ ఎగ్జామ్, ఇట్ ఈస్ అవర్ ఎగ్జామ్ ఫర్ అవర్ చిల్డ్రన్. ఇండియా ఇస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. లైక్ ఎలక్షన్ కమిషన్ ఎలా చేస్తుందో అలా చేయాలి. లైక్ ఎలక్షన్ కలిపి అందరు ప్రైడ్ ఫీల్ అవ్వాలి. ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైడ్ ఫీల్ అవ్వాలా, స్టేట్ గవర్నమెంట్ ఫీల్ అవ్వాలా, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపాలిటీ అందరూ కలిసి. సో మీ చైనాలో చూస్తే, చైనాలో గాయకో ఎగ్జామ్ ఏ రోజు ఉంటుంది, ఎవ్రీబడి ఈస్ చార్జ్డ్, పేరెంట్స్ ఆర్ చార్జ్డ్, గవర్నమెంట్స్ ఆర్ చార్జ్డ్, ఒక ఎలక్షన్ ఎక్కడ మన అట్మాస్ఫియర్ ఉంటుంది అలాగే అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే మీరు ఎన్టీఏ వెబ్సైట్ చూస్తే గవర్నింగ్ కమిటీలో ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్. అంటే మీ ప్రోగ్రామ్ ఉంటే వచ్చిన పిల్లలు 80% పిల్లలు స్టేట్ యూనివర్సిటీస్, మెడికల్ యూనివర్సిటీస్, సెంటర్స్, స్టేట్ సెంటర్స్, ఇన్విజిలేటర్స్, స్టేట్ గవర్నమెంట్ ఇన్విజిలేటర్స్. 90% చేసిన పని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు. చేసినప్పుడు 10% పెట్టుకొని మాది ఎగ్జామ్ అంటే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వై ఐ సెడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఇలాగ ఆర్గ్యుమెంట్స్ కి ఎట్లా ఉంటాయి, గవర్నమెంట్ లో ఒక రిఫార్మ్ తీసుకురావాలి అంటే somebody has to live that reform, drink that reform. అంటే లివింగ్, డ్రింకింగ్, అడ్వకేసీ ఉండాలి. అడ్వకేసీ చేయడానికి ఐ హ్యావ్ టు లివ్ దట్ నీట్. ఒక్కొక్క ఆఫీసర్ అక్కడ he has to live the need that I have to do justice. అంటే పేపర్ లో కొన్ని వాళ్ళు ఎవరు ఉంటారు, ఐదర్ డబ్బు ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, లేకపోతే పాపం పూర్ పీపుల్ డిస్ట్రెస్ లో ఎవరు. మనం టీవీలో చూసాము అంటే కొన్ని ప్లేసెస్ లో, ఇక్కడ మన సైడ్ లో ఉంటాయి, యూపీ నార్త్ లో, సౌత్ లో కూడా ఉండొచ్చు. అంటే వాళ్ళు మదర్ వాళ్ళు గోల్డ్ అమ్మేసి, వాళ్ళు అన్ని జ్యువెల్స్ అమ్మేసి, ల్యాండ్ అమ్మేసి, అంటే ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ. అంటే డాక్టర్, ఎందుకంటే ఇంజనీరింగ్ లో చెప్పిన ప్రకారం ప్రైవేట్ కాలేజ్ ఇంజనీరింగ్ సీట్స్ కూడా ఫీజు కూడా అంతే ఉంది, గవర్నమెంట్ ఇంచుమించుగా కొంచెం ఇంత. బట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్
సీట్స్ అంటే మీకు తెలుసు కదా ఏ రేట్ మీద ఉంటుంది. అవును, దీనికి సీరియస్నెస్ లేకపోతే, దీని మీద రిఫార్మ్ కోసం డ్రీమ్ చేసిన వాళ్ళకి మనిషి లేకపోతే మళ్ళీ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఏ రిఫార్మ్ మనం ఆలోచించాలి. మెడికల్ సీట్ అనేది మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక ప్యాషన్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్స్ కాస్ట్లీ అఫైర్ అయిపోయింది. అంతటి దాంట్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం పేరెంట్స్ అంటాం పిల్లల్ని బాగా చదివించుకోవాలి, మీరు చదువుకోకపోతే సీట్ రాదు, ₹1 కోటి పెట్టి మీరు సీట్ కొనాలంటే కొనలేరు, ఇవన్నీ చెప్తారు పిల్లలకి. వాళ్ళు అంత కష్టపడి ఇప్పుడు మీరు దీనిలో చూడండి, ఈ మొత్తం దీంట్లో స్టేట్ అంటే దీంట్లో పార్ట్నర్షిప్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బోర్డ్ ఎగ్జామ్ చేసినప్పుడు, మనం ఆంధ్ర బోర్డ్ ఎగ్జామ్ చేసినప్పుడు 10th కానీ 12th మనం ఇక్కడ పెడతాం, మనం క్వశ్చన్ పేపర్స్ పోలీస్ స్టేషన్ లో పెడతాం, పోలీస్ తో ఓనర్షిప్ తీసుకుంటాం, అందరితో డీజీపీలతో వాళ్ళందరితో మీటింగ్ ఓనర్షిప్ తీసుకుంటాం. ఇక్కడ అంటే బ్యాంక్స్ ద్వారా, బ్యాంక్ దగ్గర బ్యాంక్ ఎందుకు పెట్టుకుంటున్నారు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కాబట్టి బ్యాంక్ లో పెట్టుకుంటున్నారు. ఇట్ కాంట్ బి యూ వర్సెస్ మీ, it can't be you versus me, it has to be ours. NEET is exam of a union of states. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి, ఎయిమ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఐరనీ ఏంటంటే వాళ్ళు బ్యాంకులో పెట్టారా పోలీస్ స్టేషన్ లో పెట్టారా కాదు, ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీక్ అయిపోయింది. అన్నిటికంటే దారుణం ఏంటంటే, ఇంకా ఐరనీ ఏంటంటే ప్రవీణ్ గారు అండ్ రామ్మోహన్ గారు, గఫూర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే, గతంలో ఉన్న చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గడిచిన కొన్ని సంవత్సరాలుగా 3 sets 4 sets డిజైన్ చేస్తున్నారు. చేసి లాస్ట్ మినిట్లో ఎగ్జామినేషన్ హాల్లో పిల్లలు కూర్చున్న తర్వాత అప్పటి వరకు తెలియదు ఏ సెట్ రిలీజ్ చేస్తున్నారో. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ చీఫ్ ఎడ్యుకేషన్ హెడ్ ఎవరో ఒక ఆయన అక్కడి నుంచి అనౌన్స్ చేస్తారు, మినిస్టర్ కానీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ చీఫ్ సెక్రటరీ చెప్తారు, పలానా సెట్ 1 2 ABCD 4 సెట్స్ ఉంటాయి, టుడే పేపర్ ఇస్ బి లేదా టుడే పేపర్ ఇస్ సి, లాటరీ కూడా తీస్తారనుకుంటా దానికి. అలా అనౌన్స్ చేసి అంత పర్ఫెక్ట్గా చేస్తే కూడా అది కూడా లీక్ అయ్యి వీళ్ళ చేతికి వస్తుంది గెస్ట్ పేపర్ లాగా ముందే. అంటే ఏది సెలెక్ట్ చేయబోతున్నారో కూడా వీళ్ళకి ముందే లీక్ అవుతోంది. లీక్ అయ్యి ఆ పేపరే వీళ్ళ చేతికి వస్తుంది. అంటే ఇది టాప్ టు బాటమ్ హ్యాండ్ ఇన్ గ్లోగా జరుగుతున్న ఒక పెద్ద స్కామ్. ఇదేదో పెద్ద పేపర్ లీక్ కాదండి, ఇది పెద్ద స్కామ్. ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్. ఎందుకంటే 23 లక్షల కుటుంబాలు, తర్వాత భావి భారత డాక్టర్లను తయారు చేసే కుటుంబాలు, ప్రజల ప్రాణాలని కాపాడాల్సిన ఎగ్జామ్కు సంబంధించిన స్కామ్ ఇది. కాబట్టి ఇది ఆషామాషి స్కామ్ కాదు, ఇది డబ్బులతో కూడిన స్కామ్ కాదు, ఇది ఆరోగ్యము ప్రాణాలు వీటితో కూడుకున్న. రామ్మోహన్ గారు నమస్కారం. రామ్మోహన్ గారు, దీన్ని మనం ఒక పేపర్ లీకేజ్ గానే చూడాలా, ఒక అడ్మినిస్ట్రేటివ్ లాక్నో గానో లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ వైఫల్యంగానో మాత్రమే చూస్తే సరిపోతుందా రామ్మోహన్ రావు గారు? దీన్ని అన్ని విధాలుగా చూడాలి. ఎందుకంటే ఇది మనం పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకున్నట్టే. ఇది మెయిన్ దీంట్లో కోచింగ్ మాఫియా ఈజ్ ఇన్వాల్వ్డ్. ఎందుకంటే పేపర్ లీక్ అయినప్పుడు వాళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి పిల్లలు ర్యాంకులు వస్తే వాళ్ళు ప్రకటించుకుంటారు, ఎక్కువ ఫీజులు తీసుకుంటారు, పిల్లలందరూ ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తారు. మెయిన్ ఇన్వాల్వ్డ్ ఈస్ లోయర్ లెవెల్ ఎంప్లాయీస్, మేబీ మిడిల్ లెవెల్ ఎంప్లాయీస్, మేబీ టాప్ లెవెల్ ఎంప్లాయీస్ అండ్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. దీని యూపీఎస్సి ప్యాటర్న్, ఎందుకంటే ఇది మనుషుల యొక్క జీవితాలతో ఆడుకుంటాం. ఫ్యూచర్ వీళ్ళే మళ్ళీ డాక్టర్లు అయ్యి వెళ్తారు. అందుకని ఎందుకంటే యూపీఎస్సి ప్యాటర్న్ లో ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేయాలి. దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఎవరైతే దీనికి బాధ్యులో ఒక ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్, చాలా సీరియస్ గా తీసుకుని గవర్నమెంట్ దీన్ని ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ తయారు చేయాలి. అలా తయారు చేయకపోతే యంగ్ మైండ్స్ మీద చాలా ఉంటుంది. తర్వాత ఈ లీకేజ్ అనేది ప్రజలు పిల్లలతో వాళ్ళ భవిష్యత్తులతో ఆడుకున్నట్టే. దీన్ని చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి నేను అనేది.
రైట్. గఫూర్ గారు, ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు 4 సెట్లు పేపర్లు ఫిక్స్ చేసి పెడతారు. జస్ట్ ఎగ్జామ్కి బిఫోర్ మాత్రమే ఆ కన్సర్న్ చీఫ్, ఆయన టెస్టింగ్ ఏజెన్సీ చీఫ్ అనౌన్స్ చేస్తారు, లేకపోతే ఈ పలానా సెట్ వాళ్ళకి ఇది ABCD ఏదో ఒకటి లాటరీ తీసి చెప్తారు. అలాంటిది వీళ్ళకి ముందే అది బయటకు వచ్చింది. అదే పేపర్లో వాళ్ళు అదే పేపర్ని వాళ్ళు ఇచ్చారు. వీళ్ళు గెస్ట్ పేపర్ కింద ఇస్తే అది క్వశ్చన్ పేపరే వచ్చింది 2 days తర్వాత. అంటే దీన్ని అడ్మినిస్ట్రేటివ్ లోపంగా చూడాలా, ఇది పెద్ద స్కామ్ అనుకోవాలా? దీన్ని స్కామ్ కాకపోతే అంత టాప్ లెవెల్లో ఉండాల్సిన టాప్ సీక్రసీ ఎలా రివీల్ అవుతుంది అనేది ఒకటి. 40 లక్షల దగ్గర మొదలైంది ఈ పేపర్. 40 లక్షలు, 40, 35, 30, 25, 20, 15 ఇట్లా ఎంత ఎవరికి ఓపికన్నంత పెట్టి వాళ్ళు కొనుక్కున్నారు. చివరికి ఆఖరి రోజు లేదా ఆఖరి నిమిషం అనుకుని ఎవడో 5 లక్షలకు కూడా కొనుక్కున్నట్టు ఉన్నారు. అంటే ఎన్ని వందల వేల మంది చేతులు మారిందో, ఎన్ని లక్షల రూపాయలు చేతులు మారినాయో. ఇది స్కామ్ కాకపోతే ఏమనాలి దాన్ని మనం? వెంకటకృష్ణ గారు, సార్ మీరు ఏదైతే చెప్పారో అక్షరాల నిజమండి. ఎందుకంటే ఇక్కడ ఒక ఆ వెహికల్లో పోతుంటే ఎవడో పేపర్ లీక్ చేసినాడనో లేకపోతే ప్రింటింగ్ ప్రెస్ తో లీక్ చేసినాడో అనేది మనం చూస్తున్నాం. కాదు కాదు కాదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ స్కామ్ అండి. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు చాలా అనుభవంతో ఆయన చెప్పిన చాలా విషయాలు మనం నేర్చుకోవాలా. ఎందుకంటే కేంద్రము ఇదేదో వాళ్ళ సొంత వ్యవహారంగా మార్చేసుకున్నది. కేంద్రము రాష్ట్రాల యొక్క సహకారం లేదు అనేది అది ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. తర్వాత ఇతర దేశాల్లో ఉండేటువంటి అనుభవం, ఆన్లైన్లో ఉండేటువంటి అనుభవం, ఇవన్నీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారికి తెలిస్తే దేశంలో ఇంత పెద్ద వ్యవస్థను నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి తెలియదా? తెలిసి కూడా దీన్ని కొనసాగిస్తున్నాం. దీంట్లో ఏంటంటే వెంకటకృష్ణ గారు, 100 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇది టాప్ లెవెల్లోనే, ఇదేదో కింద ఎవరో ప్రెస్ లో లీక్ చేసింది కాదండి, టాప్ లెవెల్లోనే లీకేజ్ వ్యవహారం ఉంది. ఎందుకంటే ఏబిసిని నిర్ణయించేది కింద ఉండే ప్రింటింగ్ ప్రెస్ వాడు కాదు కదా, లేదా వెహికల్లో ఉండేవాడు కాదు కదా, లేకపోతే ఇంకెక్కడో ఉండేటువంటి సాధారణ ఎంప్లాయీ కాదు కదా. నిర్ణయించే టాప్ లోనే మీరు ఏ చేయబోతున్నారా, బి చేయబోతున్నారా, సి చేయబోతున్నారా అనేది ఒక ఫిక్సేషన్ జరిగిపోయింది. ఇప్పుడు మనం క్రికెట్ లో బెట్టింగ్ ఆడుతుంటారు, అదేమి మ్యాచ్ ఫిక్స్, అట్లా మ్యాచ్ ఫిక్స్ అయింది. ఇది ఆ సీరియస్నెస్ గా చూడకపోతే మనకు అర్థం కాదు. ఇది క్లియర్ మ్యాచ్ ఫిక్సింగ్ ఇన్ ద హయ్యర్ లెవెల్, లోయర్ లెవెల్ కాదు. కాబట్టి ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఏమంటున్నారు, రాజకీయాలు చేస్తున్నారు అది ఇది. సార్ నేను మొదట మాట్లాడిన రాజకీయాలు చేయలే, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. చూడండి, బీజేపీ భారతదేశ చరిత్రలో ఒకే ఒక్క పార్టీ ఒక ఆర్గనైజ్డ్ స్కామ్ వ్యాపం పేరుతో మధ్యప్రదేశ్ లో డాక్టర్ కోర్సులు అంటే ఈ ఎంసెట్ నిర్వహణ రాష్ట్రాల్లో చేసేటప్పుడు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్. బీజేపీ దానికి బాధ్యురాలు. అనేక మంది ఆత్మహత్యలు చేస్తున్నారు. 100 మంది పిల్లలు అనర్హులైనటువంటి వాళ్ళు డాక్టర్లు అయిపోయినారని వాళ్ళ మీద ఎంక్వైరీ జరిగింది. కాబట్టి ప్రకాష్ రెడ్డి గారు అదంతా పైగా ఎంతో మంచివాడు అని పేరున్న శివరాజ్ సింగ్ చౌహాన్ దీంట్లో. అందుకోసం నేను చెప్పేది ఏమిటంటే ఏదో శుద్ధ పూసలు ఉన్నారు అని అనుకోవద్దు. స్వార్థపరులు, దేశాన్ని కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఉండేటువంటి వ్యవస్థలో ఎంత జాగ్రత్తగా ఎగ్జామ్స్ నిర్వహించాలండి. ఇప్పుడు సార్ వెంకటకృష్ణ గారు, మీరు చెప్పండి నాకు, ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా? ఇంతవరకు అయితే రాలేదు. ఉదయం కూడా ఇట్లాంటి డిబేట్ లో పాల్గొన్నాను, వాళ్ళే చెప్పారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంతవరకు మాట్లాడలేదు. ఇంకేం చేస్తున్నాడు ఆయన? ఏదైనా ఇంట్లో గడ్డి బిక్తున్నాడా? ఇంతకంటే ముఖ్యమైన పని ఇంకేముంటుంది ఎడ్యుకేషన్ మినిస్టర్ కు? కాబట్టి నేను రాసిన నైతిక బాధ్యత ఇది. ఆయన పాత్ర ఉందా లేదా, నేను ఆయన పాత్ర ఉందని చెప్పడంలా. ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ అండి. ఎన్టీఏ ఎవరు? ఇట్ ఈస్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. ద ఎడ్యుకేషన్ మినిస్టర్ షుడ్ హెల్ప్ రెస్పాన్సిబుల్. అంత సీరియస్నెస్ లేకపోతే పిల్లల జీవితాలతో చెలగాట మాట్లాడడానికి ఏంటండి? కాబట్టి బీజేపీ మీద ఏదో ఈగ వాలకూడదు అనుకుంటే కష్టం. ఈ దేశాన్ని, ఇంత పెద్ద దేశాన్ని ఇంత దరిద్రంగా మీరు వ్యవహరిస్తున్నారనే మాట అనకపోతే ఇంకెవరంటారు? మేము అంటాం, మాకు హక్కు ఉంది, ప్రజల తరఫున మాట్లాడతాం.
కాబట్టి ప్రతిదీ రాజకీయం 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 అంటే మీరు ఏం చేసినా కరెక్ట్, మీకు భజన చేయాలా? కాబట్టే ఇది అమృతకాలం కాదు, ఇది విషకాలం అన్నారు. అవన్నీ నేను చెప్పదా. నేనేం చెప్తున్నా అంటే ఎడ్యుకేషన్ మినిస్టరు హీ షుడ్ హెల్డ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఎన్టీఏ వాడేమన్నాడు, మాదే బాధ్యత. ఏముందండి, వాడు ఉద్యోగి ఉంటాడు, వాడిది ఏం బాధ్యత ఉంది? లేదా వాడిని అరెస్ట్ చేసింది మొత్తం ఎన్టీఏని బుక్ చేసి లోపల పెట్టండి, అదేనా చేయాలి కదా గవర్నమెంట్. గవర్నమెంట్కి ఏం సంబంధం లేనట్లు ఎన్టీఏ ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు పేపర్లు అమ్ముకుంటారు, దేశాన్ని కొల్లగొడతారు, పిల్లల జీవితాలను నాశనం చేస్తారు, మేము చూస్తూ ఊరుకుంటాం. మీరు మాత్రం ఏమనకూడదు. ఈ వైఖరి ఎక్కడి వైఖరండి? కాబట్టే ఇది ఆర్గనైజ్డ్ స్కాము, ఇది టాప్ లెవెల్లో జరుగుతుంది. 100 కోట్ల రూపాయల స్కామ్ ఇది. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ జరిపించడమే కాదు, చాలా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకొని ఇక్కడ పాయింట్ మనోవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని కలిగించాలి ఆ పిల్లలలో. అవును, ఎస్ మేము జాగ్రత్తలు తీసుకుంటాం, ఈసారి జరగదు, మేము ఉన్నాం మీకు అనేటువంటి మనోధైర్యాన్ని కలిగించకపోతే ఎందుకంటే ఈ వ్యవస్థ. అంటే ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ లేకపోతే ఆ రాజకీయం చేస్తున్నారు ఈ రాజకీయం చేస్తున్నారు అని కాదు, కానీ కొన్ని మొరల్స్ ఉంటాయండి. వాళ్ళు ఇన్వాల్వ్. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు, ఈ క్వశ్చన్ పేపర్ లీకేజీ నో డౌట్ ఇట్స్ ఎ స్కామ్, నో డౌట్. ఇది స్కామ్ అనడంలో అసలు రెండో క్వశ్చనే లేదు. ఎందుకు అంటే అవినీతి అంటే డబ్బులు తీసుకోవడం మాత్రమే కాదండి, అసమర్థత కూడా అవినీతి కిందకే వస్తుంది, అసమర్థత కూడా. అయితే ఇందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని నేను అనట్లేదు, ఉందని కూడా నేను అనుకోవట్లేదు డైరెక్ట్లీ. అయితే ఉదాహరణకి రైల్వే యాక్సిడెంట్లో రైల్వే మంత్రి పాత్ర ఏముంటుందండి? ఆయన ఏమైనా వెళ్ళి గుద్దిస్తాడా? గుద్దించడు కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రకాష్ రెడ్డి గారు. లాల్ బహదూర్ శాస్త్రి 1956లో ఒక యాక్సిడెంట్ అయితే, అది కూడా మన దగ్గరే. ద ఫస్ట్ వాజ్ ఇన్ సెప్టెంబర్ నియర్ మహబూబ్ నగర్, హైదరాబాద్ స్టేట్. 125 మంది చచ్చిపోయారు. లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు రైల్వే మంత్రిగా. 1999లో నితీష్ కుమార్ ఆగస్టు 2, 1999లో అక్కడ ట్రైన్ యాక్సిడెంట్ అయితే, ఎక్కడ గైసల్ ట్రైన్ కొలిజన్ వెస్ట్ బెంగాల్లో అయితే ఆయన రాజీనామా చేశాడు. రైలు యాక్సిడెంట్లో ఆయన ప్రత్యక్ష ప్రమేయం ఏముంటుంది, కానీ నైతిక బాధ్యత. అండ్ మమతా బెనర్జీ ఇన్ 2000 ఇయర్లో హౌరా న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ ఇన్ బీహార్ చాలామంది చనిపోయారు, అప్పుడు ఆమె రాజీనామా చేసింది. ఆ తర్వాత సురేష్ ప్రభు గారు 2017లో 2 డిరైల్మెంట్స్ అక్కర్డ్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 4 days, 4 రోజుల గ్యాప్లోనే కళింగ ఉత్కల్ ఎక్స్ప్రెస్ ఇన్ ముజఫర్ నగర్ ఉత్తరప్రదేశ్లో 20 మంది చనిపోయారు. దాని తర్వాత కైఫియత్ ఎక్స్ప్రెస్ డిరైల్ ఇన్ ఆరియా ఉత్తరప్రదేశ్, ఇది కూడా అక్కడే జరిగింది, 80 మంది చనిపోయారు. ఈ రెండిటికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశాడు. తర్వాత మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పట్లో వైద్య మెడికల్ సీట్ల స్కామ్ ఆరోపణలు వస్తే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయన ఆరోపణ రాజీనామా. ఇట్లా దేశవ్యాప్తంగా చాలా జరిగాయి. వాళ్ళ ప్రత్యక్ష ప్రమేయం. ఇప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని మేము అడగట్లేదు, ఆయన అడగట్లా, నేను అడగట్లా, ఈ చర్చలో ఉన్న వాళ్ళు దేశంలో కానీ అడగట్లా. అక్కడ రెస్పాన్సిబిలిటీ, రియాక్షన్ ఏమీ లేదు. ఇది పెద్ద స్కామ్ అని అనకుండా ఎలా అనగలము, ఎలా ఉండగలము? ప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్. మ్యూట్లో ఉంది ప్రకాష్ రెడ్డి గారు, మ్యూట్లో ఉంది. అన్ని చెప్పారు, నీ వివరాలు అవసరం లేదు. కానీ నేను ఒక మాట సార్, నీ ఇప్పుడు ఎన్టీఏ అని ఉంది కదా సార్ ఏజెన్సీ, నీట్ ఒక్కటే కండక్ట్ చేస్తుంది సార్ అది ఎగ్జామ్? వేరే చాలా ఉన్నాయి, చాలా వాటిలలో లేనటువంటి సమస్య. అంటే నేను చాలా వాటిల్లో కూడా ఫుల్ ప్రూఫ్ గా దేశంలో చాలా సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తుంది కదా, చాలా ఫుల్ ప్రూఫ్ గానే ఉందని అనుకుంటున్నాం కదా. మరి లీక్ కాకపోతే ఉన్నట్టే కదా మరి ఆ లెక్కన. ఇది చాలా కాస్ట్లీ అఫైర్ కదా నీట్ అనేది. నేనేమంటే ఇప్పుడు జేఈ మెయిన్ చాలా చిన్న అఫైరా? జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేది చాలా చిన్న అఫైరా? కాదు. లేకపోతే ఆల్ ఇండియా లెవెల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్ చాలా చిన్న అఫైరా? కాదు. మేనేజ్మెంట్ అడ్మిషన్ చిన్న అఫైరా? కాదు. మరి అదెంతోనో ఇదంతే అఫైర్. అందుకోసమనే విధానాన్ని, ఆ కండక్ట్ చేసే విధానాన్ని, ఈ కండక్ట్ చేసడంలో వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనం ప్రశ్నించకుండానే ఎక్కడో అక్కడ తప్పు
జరిగింది తప్పు, దాన్ని బాధ్యత తీసుకొని దాన్ని కరెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇది నేనన్న రాజకీయమైన ప్రకటన ఏంటంటే దీన్ని ఆసరాగా తీసుకొని జంజీలాగా దేశాల్లో విధ్వంసం సృష్టించాలని పిలిపించిన రాజకీయ నాయకుల గురించే మాట్లాడాను నేను రాజకీయాలు మాట్లాడలేదు వెంకటకృష్ణ గారు. జంజీలాగా ఈ దేశాన్ని అంటే దాని ఎగ్జాంపుల్ చెప్తూ బంగ్లాదేశ్, నేపాల్ లాగా జంజీ ఉద్యమించి అక్కడ ప్రభుత్వాలకు కూలగొట్టలేదా, ఆ రకంగా చేస్తే ఏంది అనే అడిగిన వాళ్ళ గురించి మాత్రమే నేను పేర్లు కూడా చెప్పాలి, వాళ్ళ గురించి ఎవరో మీకు తెలుసు. నేను ఇటువంటి ఈ ఒక్క సంఘటనను ఆదానికి తీసుకపోవడం అనేది రాజకీయమైనటువంటి ఒక ఎంతటి దుర్మార్గం మీరు చెప్పండి. నేను ఐ అడ్మిట్ ఆల్ ది థింగ్స్, మీరు చెప్పిన అడ్మిట్ చేస్తా. కానీ దీని విషయంలో మీరు ఒక్క మాట మాట్లాడు, ఇది ఆసరాగా తీసుకొని, ఈ సంఘటన ఆసరాగా తీసుకొని జంజీలాగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టాలనే ప్రయత్నం చేసేటువంటి ఆ మాటలు మాట్లాడే దుర్మార్గపు రాజకీయ నాయకుడు మీరు కాల్చిపడాలంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడమే కాదు అంటున్నా. ఎవరైనా కానీ మంత్రుల గురించి నాకు ఇంపార్టెంట్ కాదు, మీరు అంతకంటే దేశద్రోహ మాటలు మాట్లాడుతున్నారు కదా రాజకీయ వ్యవస్థలో, దాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. నేను సంఘటన మీరు అన్నదాన్ని కాదు మీరే చెప్పండి. కానీ మీరు అన్న మాటని నేను కూడా కొంతవరకు యాక్సెప్ట్ చేస్తా. అయితే ఒక నాయకుడు అన్న దాని మీద మీరు ఇంత రియాక్ట్ అవుతున్నారు, మీరు మీ పార్టీ అధికార ప్రతినిధులు రియాక్ట్ అవుతున్నారు, కాల్చిపారేయాలంటున్నారు, అంతకుమించిన దేశద్రోహం ఏంటి అంటున్నారు, బాగానే ఉంది. కానీ నీట్ పేపర్ లీక్ మీద ఒక్క నాయకుడు రియాక్ట్ అవ్వడే, సంబంధిత మంత్రి రియాక్ట్ అవ్వడు, ప్రధానమంత్రి రియాక్ట్ అవ్వలేదు. వినండి దయచేసి వినండి ప్రకాష్ రెడ్డి గారు, మీరు రాహుల్ గాంధీ అన్న మాటల మీద రాహుల్ గాంధీ అల్లే అన్నమాట, పాపం రాహుల్ గాంధీ ఆయన కూడా ఏదో 89 అయినా 99 అయినా అన్నాడు కానీ రాహుల్ గాంధీ అల్లే సారీ రాహుల్ గాంధీ గారు ఆ మాట మాట్లాడలేదు. మరి మీరు పేరు చెప్పలేదు కదా, ఆయన ఇంకో రకంగా మాట్లాడినాడు, అది వేరే అంశం. కానీ దాని గురించి పెద్దగా సరే ఓకే, వాట్ ఎవర్ హూ ఎవర్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళు అన్నదాన్ని దేశద్రోహము కాల్చిపడేయాలి అంటున్నారు, రైట్ ఓకే. అంటే జంజీ లాంటి ఉద్యమం తేవడం గురించి మాత్రమే మాట్లాడారు సార్, మిగతా విషయాలు మాట్లాడతారు. ఎస్ మీరు విమర్శించవచ్చు, నీట్ ఎగ్జామ్ తప్పు జరిగింది, మోసం జరిగింది, ఈవెన్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేసినా కూడా రాజకీయంగా తప్పేం లేదు. నేను రాజకీయ డిమాండ్ చేయడం తప్పని నేను అంటలేదు. ఇంతకుముందు అదే మార్గం చెప్పిన రాజకీయ డిమాండ్ తప్పు కాదు. ఎస్ మీరు డిమాండ్ చేస్తారా చెయ్యారా పరిస్థితులను బట్టి ఉంటుంది, నేను దాన్ని కూడా కాదంటలేదు. అది నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించేది ఉంటే తప్పకుండా రాజీనామా చేస్తారు, లేకపోతే మంత్రి ఇప్పుడు జనార్దన్ రెడ్డి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు, జనార్దన్ రెడ్డి ఎగ్జాంపులే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయన మెడికల్ కాలేజ్ యొక్క పర్మిషన్ల కుంభకోణం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇన్స్ట్రక్టెడ్ నెదురుమల జనార్దన్ రెడ్డి గారు టు రిజైన్. ఎస్ రిజైన్ చేశారు. సిమిలర్లీ రేపు పొద్దున ప్రధానమంత్రి ఏం చేస్తారనేది మీ చేతిలో అవసరం లేదు, చేయొచ్చు కాక ప్రధానమంత్రి ఏం చేస్తారనే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందో వెయిట్ చేద్దాం. కానీ జంజీ ఉద్యమాన్ని మాత్రం మనం సమర్థిస్తారు. అది అయిపోయింది సార్, జంజీ ఉద్యమం గురించి వాళ్ళు ఎవరో మాట్లాడారు, పోనీ అది మీరు తప్పుపట్టారు. నో ప్రకాష్ రెడ్డి గారు, మీరు దాన్ని తప్పుపట్టారు, అలాంటి పిలుపులు ఇవ్వకూడదు అన్నారు. లేదు తప్పులేదండి, మీరు తప్పుపట్టడాన్ని నేను తప్పుపట్టడంలా, ఎందుకంటే అలాంటిది కరెక్ట్ కాదు, అలాంటి పిలుపునిచ్చి అనవసరమైన అన్రెస్ట్ క్రియేట్ చేయకూడదు అనేది మీ ఇంటెన్షన్. ఐ రెస్పెక్ట్, నేను గౌరవిస్తాను. కానీ 23 లక్షల కుటుంబాలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అది అన్రెస్ట్, అది పరోక్షంగా అది కూడా అన్రెస్టే. దాని మీద కూడా ప్రకాష్ రెడ్డి రియాక్ట్ అవ్వాలి, కేంద్ర మంత్రులు రియాక్ట్ అవ్వాలి, ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి, ప్రతి వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. అది నేను అడుగుతున్న రియాక్షన్ అది. ఇది కూడా అన్రెస్టే. 23 లక్షల కుటుంబాలు సార్, చిన్న విషయం కాదు ఇది. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్పినాను, ప్రభుత్వం నుంచి విద్యాశాఖ మంత్రిని బాధ్యులు చేస్తారా, అధికారులు బాధ్యులు చేస్తారా, ఓకే చూద్దాం ప్రధానమంత్రి గారు ఏం చేస్తారో చూద్దాము. అయితే ప్రవీణ్ ప్రకాష్ గారు ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ తో నాకు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు కుప్పలుగా ఉన్నాయి ఈ కోచింగ్ సెంటర్లు, కుప్పలుగా నేను కోచింగ్ సెంటర్లు అన్ని రాంగ్, కోచింగ్ సెంటర్లు అన్ని మాఫియా, ఇలాంటి వర్డ్స్ నేను వాడను ప్రవీణ్ ప్రకాష్ గారు, ఇలాంటి వర్డ్స్ నేను వాడడంలా. కానీ ఫ్యూ ఆఫ్ దెమ్, వాటిల్లో కొన్ని కోచింగ్ సెంటర్లు ఇలాంటి అక్రమ మార్గాల ద్వారా పేపర్లు కొని లేకపోతే మ్యానిపులేట్ చేసి హ్యాండ్ ఇన్ గ్లోగా వాళ్ళతో ఇదయ్యి ర్యాంకులు సాధించి ఇగో మా దగ్గరకు వస్తే ర్యాంకులు వస్తాయని చెప్పి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు, రైట్. అయితే అసలు కోచింగ్ సెంటర్లకి లైసెన్సింగ్ విధానము ఉందా,
వీళ్ళను రెస్పాన్సిబుల్ చేసే విధానం ఉందా? ప్రవీణ్ ప్రకాష్ గారు, సార్, నేను అలా ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఆగండి దయచేసి. హైదరాబాద్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారి ఎంసెట్ మెడికల్ అయింది తెలుసు. అరెస్ట్ చేశారు, బాధ్యులను అరెస్ట్ చేశారు, మళ్ళీ రీకండక్ట్ చేశారు ఎగ్జామ్. బట్ అప్పుడు కూడా జైలులో కరెక్టే సార్, అవన్నీ ఎప్పుడో 20 ఏళ్ల నాడు అయ్యింది. నాకు తెలిసి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అయ్యింది. అవన్నీ ఎవరు మర్చిపోలేదు. ఇప్పుడు మాత్రమే జరిగింది, భూమి పుట్టినాక ఇప్పుడే జరిగిందని కూడా ఎవడు అంటలా. పాయింట్ ఏంటంటే ప్రవీణ్ ప్రకాష్ గారు, ఈ కోచింగ్ సెంటర్లకి రెస్పాన్సిబిలిటీ, లైసెన్సింగ్, ఎక్కడైనా తప్పు జరిగితే వీటి లైసెన్స్ రద్దు చేయాలి, ఇలాంటి రెగ్యులేషన్స్ ఏమన్నా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా ఉన్నాయా? పెడితే ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి రిఫార్మ్స్ లో ఇది భాగమే. కొన్ని స్టేట్స్ లో ఉన్నాయి. ఓకే, నాకు తెలిసిన వరకు ఢిల్లీ గవర్నమెంట్ లో ఉంది, ఇంకా 2-3 స్టేట్స్ లో ఉన్నాయి. కరెక్ట్ గా నాకు పేరు తెలియదు. దేర్ ఇస్ అ డ్రాఫ్ట్ ఆల్సో సర్క్యులేటింగ్ బిట్వీన్ ద స్టేట్స్. ఎందుకంటే ట్యూషన్ సెంటర్ గానీ కోచింగ్ సెంటర్ గానీ ప్రీ స్కూల్ గానీ, అంటే ఎడ్యుకేషన్ ఇండియాలో ఎక్కడైనా ఏనా రూపంలో ఉండొచ్చు, స్కిల్ సెంటర్ ఉండొచ్చు. అందరు కూడా ఒక లైసెన్సింగ్ పద్ధతిలో వాళ్ళకి ర్యాంకింగ్ ఉండాలి. మొన్న ఒక కన్జ్యూమర్ అఫేర్ వాళ్ళు ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు, మీరు చూసే ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ ఈ ర్యాంక్స్ పెట్టి పిల్లకి నా ర్యాంక్ టాపర్ వచ్చారు, సెకండ్ ర్యాంకర్ వచ్చారు, వాళ్ళందరికీ వాళ్ళు ఫైన్ వేస్తున్నారు. సో ఇలాగా రెగ్యులేషన్ రావాలి, గ్రేడేషన్ రావాలి. పేరెంట్స్ తో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఏమిటంటే, దిస్ ఈజ్ ఓన్లీ అడ్మిషన్ ఇన్ టు ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్. అవును, అంటే మనం ఎట్లా అయిపోయిందంటే, నా టైం నుంచి నేను చూస్తున్నాను, నేను ఐఐటీలో చదువుకున్నప్పుడు మనం ఐఐటికి కానీ ఎంత హైప్ చేసుకుంటే, ఎయిమ్స్ కి కానీ హైప్ చేసుకుంటే టాప్ 10 ర్యాంక్, అక్కడ వెళ్తే ఈ పిల్లలంటే ఇదే మా డెస్టినేషన్. నేను ఫస్ట్ ర్యాంక్ సాధించాము ఐఐటిలో, నేను ఎయిమ్స్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించాము. ఇట్స్ జస్ట్ జర్నీ ఇన్ లైఫ్. ఒక మన స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్తున్నాము. కాబట్టి దీనికి ఇట్ హ్యాస్ టు గో లైక్ దిస్. ఎవరికి ర్యాంక్ అంతకుముందు ఎయిమ్స్ లో 1980s లో 90s లో ఎయిమ్స్ లో ర్యాంక్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఫలానా మంది 100 మంది ఎయిమ్స్ లో సెలెక్ట్ అయినారు, ఫుల్ స్టాప్. అంటే అందరు ఎంబీబీఎస్ చదువుతారు కదా, దీనిలో ఫస్ట్ ర్యాంక్ ఏమిటి, సెకండ్ ర్యాంక్. సో ఈ ర్యాంక్ సిస్టమ్ పోవాలి, దీనికి డీమిస్టిఫై చేయాలి, లైసెన్సింగ్ రావాలి, అక్రిడిషన్ రావాలి, క్యాన్సిల్ చేయాలి. మీరు చెప్పిన ప్రకారం ఒక వ్యవస్థలో ఎక్కువ మంది వస్తే సహజంగా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళకి రికగ్నిషన్ ఉండాలి, చెడ్డ వాళ్ళకి మనం బాగా వాళ్ళకి వీ హ్యావ్ టు టేక్ సివియర్ యాక్షన్. అప్పుడే వ్యవస్థ నిలబడుతుంది, అప్పుడే ఎనీ ఇన్స్టిట్యూషన్ నిలబడుతుంది. రైట్ సార్, ప్రవీణ్ ప్రకాష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే రామ్మోహన్ రావు గారు అండ్ ప్రకాష్ రెడ్డి గారు, గఫూర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.